నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక భాగస్వామ్య వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు మనలోని ఒక భాగస్థుడు మనకు తెలియకుండానే, అంటే మిగతా భాగస్థులకు తెలియకుండానే తనకు నచ్చిన వ్యక్తులను ఆ వ్యాపార సంస్థలో భాగస్వామిగా చేర్చుకునే వెసులుబాటు అతనికి ఉంటుందా? మిత్రులారా, ఏదైనా ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ మనం నిర్వహిస్తున్నప్పుడు ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారంగా ఆ వ్యాపార సంస్థ మనము ఫరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ వ్యాపార సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో వారందరి పేర్లు, వారందరి సంతకాలతో ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. అయితే ఈ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 సెక్షన్ 31 ఏం చెప్తుంది అంటే, ఎంతమంది భాగస్థులు ఉన్నారో